భీమిలి నియోజకవర్గం కూటమి అభ్యర్థి గంటా శ్రీనివాసరావు రాష్ట్రంలో రెండవ అతిపెద్ద మెజారిటీతో గెలవడం గర్వకారణమని, అలాగే కూటమి అభ్యర్థులు రాష్ట్రంలో తెలుగుదేశం తిరిగి అధికారం చేపట్టడం గర్వకారణమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రియదర్శిని కాలనీ దగ్గర కేక్ ని కట్ చేశారు. ఈ కార్యక్రమంలో 7వ వార్డు తెలుగుదేశం కార్పొరేటర్ పిల్ల వెంకట్రావు, 7వ వార్డు తెలుగుదేశం అధ్యక్షులు నరసింహరావు, జనసేన నాయకులు పోతిన నాయుడు, బీజేపీ వాసు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కానూరు అచ్యుతారావు, నాగోతి సూర్యప్రకాష్, నాగోతి శివాజీ, ప్రియదర్శిని కాలనీ ఎన్డీఏ కూటమి నాయకులు అప్పన్న, శ్రీనివాస్, పోలి, కోట పైడ్రాజు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. మరి ఈరోజు 7వ వార్డులో ప్రియదర్శిని కాలనీ వాస్తవులందరూ కూడా మరి మన విజయం సాధించామని చెప్పేసి మంచి కేక్ కటింగ్ ఇక్కడ ఆల్రెడీగా ఏర్పాటు చేశారు. కేక్ ఏర్పాటు చేసి మన వార్డు నుంచి వార్డు ప్రెసిడెంట్ గారు, తెలుగుదేశం పార్టీ వార్డు ప్రెసిడెంట్ గారు, అలాగే జనసేన ఆ వార్డు ప్రెసిడెంటు, అలాగే బీజేపీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు అందరూ కూడా ఈరోజు మన ప్రియదర్శిని కాలనీకి అందరూ కూడా రావడం జరిగింది. నిజంగా ఈరోజు మాకు స్వతంత్రం వచ్చినట్టు, 4వ తారీఖు నుంచే నా స్వతంత్రం వచ్చిందని చెప్పి మేము అనుకుంటున్నాం. ఈరోజు మరి ఎంత దీనిగా ఈ ప్రభుత్వంలోని మన వైసీపీ ప్రభుత్వంలోని ఎన్ని అరాచకాలు, ఏ రకమైన ఇబ్బందులు పడ్డారో ప్రజలకు కూడా తెలుసు. ఇంకా ఎవరు కూడా ఇబ్బంది పడవలసిన పని లేదు. మన రాష్ట్రం అంతా కూడా తెలుగుదేశం పార్టీ లాగా మొత్తం ఎల్లో కలర్లో మొత్తం అంతా కూడా అయిపోయింది. అలాగే మరి తెలుగుదేశం పార్టీకి మంచి మద్దతు ఇచ్చిన మన జనసేన నాయకులు మన పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మన చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మన బీజేపీ నాయకుడు మోదీ గారికి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఎంతో దీనిగా మరి వీళ్ళందరూ కూడా ఏకదాటిగా చేస్తారని చెప్పేసి కూడా మంచిగా నడిపిస్తారని చెప్పేసి మేమంతా కూడా ఎంతో విధంగా సంతోషం పడుతున్నాం. అలాగే మన భీమిలి నియోజకవర్గం నుంచి మన గంటా శ్రీనివాసరావు గారు మరి ఇక్కడ మన పోటీ చేసిన మరి 92,000 మెజారిటీ గారు గెలిపించాము. అదంతా కూడా చాలా నిజంగా అదృష్టం. గంటా శ్రీనివాసరావు గారు ఎక్కడున్నా సరే, ఏ రకంగా ఉన్నా సరే ఆయన కళ, ఆయన ఇది లెక్కే వేరా. కానీ ఈరోజు 92,000 మెజారిటీ వచ్చిందంటే ఎవరు కూడా నమ్మలేని పరిస్థితి. కూడా గంటా శ్రీనివాసరావు గారు కూడా నమ్మలేని పరిస్థితి. కానీ ఈరోజు పరిస్థితుల వల్ల మరి మంచి మెజారిటీ మీద వచ్చి అలాగే మా వార్డు 7వ వార్డు 8,714 ఓట్ల మెజారిటీ మీద మన వార్డు గెలిపించాం. మన వార్డుల వాళ్ళు అందరూ కూడా చాలా బాగా మంచి సాయపడి అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి జనసేన, టీడీపీ, బీజేపీ అందరం కలిసి పనిచేసి ఏకదాటిగా మంచి మెజారిటీ ఇచ్చామని చెప్పేసి కూడా ఈ సభ మనకు తెలియజేసుకుంటూ నమస్తే సార్, నా పేరు అప్పనండి. ప్రియదర్శిని కాలనీలో ఒక నాయకుడిగా నేను ఉన్నాను జనసేన పార్టీ నుంచి. మాకు ఏ కష్టం వచ్చినా ఎన్డీ కూటమిలో మాకు పక్కా గెలిపించుకున్నామండి. ఎన్డీ కూటమిలో మాకు న్యాయం జరుగుతుందని మా ప్రియదర్శిని కాలనీ ప్రతి ఒక్క ఓటర్ను కూడా దగ్గరుండి తీసుకెళ్ళి మరి మా గంటా శ్రీనివాస్ వారికి అయిపోయడం జరిగింది సార్. దీన్ని బట్టి మాకు ఏదైనా సరే మంచి జరగాలని మేము ఎంతో ఆనందంగా ఉంటున్నాం. ఇక్కడ నుంచి మంచి జరుగుతుందని మాకు వైసీపీలో ఎటువంటి అభివృద్ధి లేదు సార్. మాకు ప్రియదర్శిని కాలనీ అనేది ఒక ఉన్నదో లేదో కూడా తీసేసారనమాట. మా కాలనీని ట్రాన్స్ఫర్ కోసం ఒక 300 సార్లు మేము అక్కడికి వెళ్ళడం ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళడం, ఇదిగో వేసేస్తానన్నాం. మరి అది ఎవరు ఆపారో ఏటో మాకు తెలియదు. ఇప్పుడు కూడా మా కాలనీకి ట్రాన్స్ఫర్ అనేది చాలా ఇబ్బంది సార్. రాత్రిపూట అయితే కరెంట్లో మోటార్ పనిచేయదు, మోటార్ పని చేస్తే ఫ్యాన్ తిరగదు. ఇది చాలా మాకు ఇబ్బందిగా ఉందని చెప్పి మా అందరం కూడా జై జనసేన, జై టీడీపీ, జై బీజేపీ. ప్రియదర్శిని కాలనీ ప్రెసిడెంట్ నేను. నా వాడపల్లి పోలి. అయితే మాకు చాలా సమస్యలు ఉన్నాయి, చాలా మాకు ఇబ్బంది ఉందని చెప్పేసి మాకు చాలా గంటా శ్రీనివాసరావు గారు అందరం కష్టపడి 3 పార్టీలు కలిపి చాలా గెలిపించుకున్నాం. శుభ్రంగా కష్టపడాము అని చెప్పేసి నేను సంపూర్ణంగా కోరుకుంటున్నాను. పెద్దలందరూ వచ్చారు, చాలా సంతోషం అని చెప్పేసి నేను మాట్లాడుతున్నాను. అంతే.